పోతే ఇబ్బంది అవుతుంది. పక్కన తెలియదు అది. అదేలే సార్ నష్టమైతే లేదు సార్, లాభమే సార్. ఎంత ప్రైజ్ మీరు కొన్న? ఎంత ప్రైజ్? నేను కొన్న ప్రైజ్ చెప్తా మీరు చెప్పినాక. ఏమండి మీరు ఎంత ప్రైజ్ వచ్చింది? అందులో మనకి ఎందుకంటే మనం హైలైట్ చేసుకోకపోతే కైన్ వాల్యూ కూడా ఇట్లా పెరుగుతుంది. మేము కొన్నప్పుడు 128,200 లోపు ఉందండి. $1000 అంతే, 1,500 లోపే. అంటే 150 నుంచి 200, అంటే $200 మీరు కొన్నారు. స్టార్టింగ్ లో రెడీగా కూర్చొని వేసామండి. నిన్న ఏ రేట్ కమ్మింది మీరు? నిన్న నైట్ సుమారు ఒక $2,000 కమ్మాం అనుకోండి. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? బాగా వచ్చిందండి. అది అంటే మన కైన్కున్న దమ్ము అది సార్. అది మనం పబ్లిక్ లా చెప్పాలి. అదేనండి. ఎందుకంటే ఈ రోజు మీరు ఇంకా 2,20,000 రేంజ్ ఉన్నప్పుడు అమ్మిళ్ళు. అవునండి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి కూడా నష్టం లేదు సార్. మీకు అర్జెంట్ అవసరం లేదు కాబట్టి అమ్ముకుంటారు, నో ప్రాబ్లం. అదేలేండి. ఇప్పుడు 2,02,200 చిల్లర నడుస్తుంది. ఇప్పుడు 2,200 ఉంది. ఇప్పుడు 200 ఉన్నాయి. ఇప్పుడు కూడా కొనుక్కున్న వాళ్ళకి కూడా నష్టం లేదు, లాభమే సార్ అది. ఎందుకంటే ఇప్పుడు $200 కొన్నారు అంటే మనం రఫ్లు చేసుకుంటే 209 అంతే కదా 18. అవును సార్. $200 అంటే ఎంత పడితే మీరు 18,000 కొన్నారు. అవునండి. మన ఐఎన్ఆర్ 18,000 కొంటే వాల్యూ కొంటే మీకు ఇక్కడ 2,20,000 వచ్చింది. అవును సార్ కరెక్ట్ సార్. అంటే మూడు ఎన్ని రేట్లు వచ్చినట్టు అది. అదేనండి, బాగా లాభం వచ్చిందండి. మళ్ళీ మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాం, మీరు ఆల్రెడీ సెల్ చేసినప్పుడు మీకు ఐఐటీ వచ్చినాయి. ఇక్కడ వచ్చేసాయండి, స్పాట్ లో పడిపోయింది సార్, సెకండ్స్ లో. అది అంటే మన ఎక్స్చేంజ్ కు మన కైన్కున్న దమ్ము అది. రేపు ఇదే మనం రేపు డీ కైన్ ఉన్నది, ఇంకా డీ కైన్ ఎందుకంటే 3,100 రెట్లు ఎక్కువ ఉంటది ఇంకా స్పీడ్. అదేలే సార్. ఎందుకంటే మన ఇప్పుడు నెగిటివ్ ఎవరైతే కిబోలో నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నాడో అలాంటి వారికి మీలాంటి వాళ్ళు చెప్పాలి. అంటే బాబు ఎందుకు లాస్ అయినావు, ఎందుకు నీ పని నువ్వు చేసుకో. నేనైనా కొద్దిగా అవసరం ఉందనేనండి, తప్పేం లేదు సార్, తప్పేం లేదు. ఇప్పుడు డాడీ చెప్పింది కూడా అదే, మీరు కొనుక్కున్నారు అంటే ఒక సగం అమ్ముకోండి, అవసరం సగం ఉంచుకోండి. మీ ఎందుకంటే ఇబ్బంది పడి అప్పులు తెచ్చుకునేది కాదు కదా. అవును సార్. సరే కాబట్టి మీ మంగళగిరి సర్కిల్ లో ఉన్న కిబో వాళ్ళు ఎవరైతే మన పాత వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఏంటంటే కొంతమంది మాయలో పడి వాళ్ళు స్టార్ట్ చేస్తలేరు, కిబోలో చేస్తలేరు. వాళ్ళు 70% వేరే వెళ్ళిపోయారులేండి. వెళ్ళని సార్, వెళ్ళిన వాళ్ళకి మీరు చెప్పండి, మీలాంటి వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తే అరే ఎందుకు ఇంత లాస్ అయినా అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. ఇప్పటికైనా రియల్ అవుతారు. చెప్పాను, చూపించాను కూడా సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఎక్కడ సార్ మీరు ప్రాపర్? మంగళగిరి సార్, మంగళగిరి. ఓకే సార్, కంగ్రాచులేషన్ సార్, మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. కొంచెం ₹10 ₹20 అడ్డీగా కొంచెం క్యాష్ చేసి పెట్టండి సార్. చెప్తానండి, ఎవరన్నా మనకు ఐఏజీ అడిగితే నేను చెప్తాను. ఇప్పుడు చెప్పండి, ఓ మంచి వాయిస్ బయటకు వస్తాను. సార్, నేను మొన్న జరిగినటువంటి మన ఈ యొక్క ఎక్స్చేంజ్ లో నేను కాయిన్ కొనుక్కోవడం జరిగింది సార్. నాకు 0.75 వచ్చింది. ఎన్ని డాలర్లతో కొనుక్కున్నారు సార్? నేను కేవలం $50తోనే కొన్నాను సార్. 0.75 వచ్చింది. నా పేరు రవీందర్ రెడ్డి సార్. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. నేను మా అప్లైన్ లీడర్స్ కి కిబో వెంకటేశ్వర్లు సార్ గారికి, కిబో విజయలక్ష్మి మేడం గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను సార్. అదేవిధంగా డాడీ గారిని నా యొక్క జీవితంలో ఎప్పటికీ కూడా గుర్తు పెట్టుకుంటాను సార్. నాతో పాటు నా కమ్యూనిటీ గారిని గుర్తు పెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. 100%.